నమస్తే. కమ్యూనిస్టు ప్రభుత్వం కేరళలో కొలువుదీరినటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం మరొకసారి తన హైందవ వ్యతిరేకతను కనబరిచింది. శబరిమలకు సంబంధించినటువంటి విషయంలో దేశవ్యాప్తంగా చర్చ రగిలిచ్చేలా చేసినటువంటి కమ్యూనిస్టులు ఇప్పుడు అదే విషయంలో అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి ఈ శబరిమల ఇరుముడులు, అదేవిధంగా మాల విరమణ, దీక్ష విరమణకు సంబంధించినట్టు ఉంటుంది. ఇది సంక్రాంతి వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో పూర్తి స్థాయిగా భక్తులు వస్తారనేటువంటి విషయం తెలిసినా కూడా అదే విషయంలో అక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో, అక్కడ వచ్చేటువంటి డబ్బుల విషయంలో మాత్రం కొట్లాడి తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం లక్షలాది మంది ప్రజలు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు మహారాష్ట్ర వివిధ రాష్ట్రాల నుంచి నార్త్ నుంచి వచ్చేటువంటి భక్తులను కూడా ఎక్కడ పట్టించుకోకపోవడంతో చిన్న పిల్లలు ఎవరైతే మాలేసుకుని చిన్న పిల్లలు కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, రోజుల తరబడి అక్కడ ట్రాఫిక్ ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషను. అదేవిధంగా ఒక దర్శనం చేయాలంటే, ఇరుముడు తీయాలంటే 18-19 గంటల పాటు సాగుతున్నటువంటి పరిస్థితిని చూస్తుంటే కనీసమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము చేతులెత్తేసింది కాదు, ఇది కావాలని చేసినటువంటి కుట్రగా మనం అభివర్ణించవచ్చు. మొదటి నుంచి కూడా శబరిమలలో మహిళలు ఎందుకు వెళ్ళరు అనేటువంటి అంశంలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి వాళ్ళు, అదే హైందవ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులను విచ్చలవిడిగా తీసుకుంటున్నటువంటి రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ విషయంలో మాత్రం, భక్తులకు ఏర్పాటు చేసేటువంటి విషయంలో మాత్రం ఎక్కడా శ్రద్ధ కనబరచకపోగా కేవలం దాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శబరిమలకు వెళుతున్నటువంటి భక్తులకు ప్రత్యేకంగా వేయాల్సినటువంటి రైళ్ల విషయంలో కానీ, ప్రత్యేకంగా వేయాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, రవాణా వివిధ రాష్ట్రాల నుంచి మరి ఇదే లక్షలాది మంది ప్రజలు ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వెళ్తుంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా వాటికి సమీక్ష చేయలేదు. ఎందుకంటే ఒకరో ఇద్దరో వెళ్ళట్లేదు, లక్షలాది మంది ప్రజలు వెళ్తున్నారు. ఈ లక్షలాది మంది ప్రజలు వెళ్ళే దాంట్లో ఎందుకు వీళ్ళు చేయడం లేదు? ఇదే విషయంలో ఒకటి కంపారిజన్, నిన్ననే ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిగికి సంబంధించినటువంటి ఏరియాలో, పరిగిలో ఇస్లామిక్ సదస్సు జరుగుతుంది, అక్కడికి అనేక మంది వస్తారు కాబట్టి 2.46 కోట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారంట. అదండి ప్రభుత్వాలు హిందువులకు ఇవ్వట్లేదంటే, మరి ఇదే శబరిమలకు సంబంధించినటువంటి భక్తులు లక్షలాదిగా తరలి వెళ్తున్నారు కదా, వాళ్ళకు సంబంధించి ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి రవాణా సౌకర్యాలు, ఏర్పాట్లు కేరళ ప్రభుత్వంతో మాట్లాడి హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి వెళ్తున్నటువంటి శబరిమల దాకా వెళ్ళేంత వరకు ప్రత్యేకంగా మధ్యలో కొన్ని 50-100 కిలోమీటర్లకు ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయొచ్చు కదా. వెళ్ళేటువంటి భక్తులకు అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయొచ్చు కదా, మధ్యలో కొన్ని చోట్ల ఏర్పాట్లు చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? 2.46 కోట్లు అంటే 2.5 కోట్లు ఇస్లామిక్ సదస్సుకు, 2-3 రోజులు జరిగేటువంటి సదస్సుకు అన్ని కోట్లు ఇచ్చేటువంటి వాళ్ళు, కానీ అదే శబరిమల భక్తులకు మాత్రం ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు? డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏర్పాట్లు ఎందుకు చేయడం లేదు? ప్రభుత్వాలు మత సంబంధమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటే మరి ప్రభుత్వాలు మత సంబంధమైనటువంటి ఆలయాల నుంచి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? హిందువులకు ఆ హక్కు ఉంటుంది, హిందువులకు మాత్రమే ఆ హక్కు ఉంటుంది. కానీ ఇస్లామిక్ సదస్సుకు మాత్రం 2.5 కోట్లు ఇవ్వడానికి చేతులు వచ్చినటువంటి ప్రభుత్వం శబరిమల భక్తుల యొక్క విషయంలో, పట్టించుకునేటువంటి విషయంలో మాత్రం శ్రద్ధ కనపరచడం లేదు. ఇక్కడే కాదు, సెక్యులర్ వాదులుగా పేరు పెట్టుకొని సెక్యులర్ పేరులో హిందువులను తొలగించేటువంటి ఈ దారుణమైనటువంటి స్థితి మాత్రం అంటే ఇది కూడా హిందువుల్లో కూడా ఒక దశలో వాళ్ళ ఓపిక కూడా నశించేంత వరకు ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ ఓపిక నశించిన తర్వాత వచ్చేటువంటి ప్రళయాన్ని అందరూ చవిచూడాల్సినటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది. ఈ అంశంలో ఎక్కడా లేనటువంటి వాళ్ళు ప్రత్యేకంగా, లేదంటే దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు, దేవాలయాలను మీరు ఫ్రీ చేసేయండి. మీ ప్రభుత్వం దేవాలయాల నుంచి డబ్బులు తీసుకోకండి. 100,000 కోట్ల రూపాయలు, లక్షల ఎకరాల భూములు ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొని ఎవరైతే దేవాలయాలకు ఇస్తున్నటువంటి భూములున్నాయో వాటిని సర్వనాశనం చేశారు. 60-70 సంవత్సరాల్లో ప్రభుత్వం దేవాలయాల భూములను అన్యాక్రాంతం చేసింది. వాటికి సంబంధించి ఈ దేవాలయాలకు భూములు ఎందుకని కమ్యూనిస్టులు జెండాలు నాటి అట్లా కూడా దేవాలయాలు నాశనం చేసినటువంటి దాంట్లో ఉన్నారు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని శబరిమలకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. కనీసం ఒక పూట భిక్ష పెట్టరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో. అదే రంజాన్ మాసంలో ప్రత్యేకంగా వాళ్ళకు అది ఉపవాసం సంబంధించిన సందర్భంలో వాళ్ళకు సెలవులు ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే 1-2 గంటలు వాళ్ళకు ఇది చేస్తారు. కానీ ఇదే ఈ సమయంలో ఎందుకు చేయరు? వాళ్ళకు వీళ్ళకు పోలిక, ఇద్దరి మధ్యన రెచ్చగొట్టడం కాదు, కానీ జరుగుతున్నటువంటి అన్యాయం చూస్తుంటే కడుపు మండడం లేదా? ఇది జరగాల్సినటువంటి విషయం. సెక్యులర్ అంటే కేవలం హిందువులను వ్యతిరేకించడం కాదు, హిందువులను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత అన్ని ప్రభుత్వాల మీద ఉంది. అన్ని రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక,
అదేవిధంగా కేరళకు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపైన చర్య తీసుకోవాలి. అవసరమైతే సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఉంది.